రే ఆగరా రే, ఈ దొంగనాయలు ఏదో చేస్తున్నారా? అవునరా, పదరా పదరా. రే, వీళ్ళు చెట్లు నరుకుతున్నారా? కరెక్ట్రా, వీరప్పలాగా స్మగ్లర్స్ అనమాట. మనం వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఓ పని చేద్దాంరా, ఈ విషయం పోలీసులకు ఫోన్ చేసి చెప్పేద్దాం. హలో, పోలీస్ స్టేషన్ అండి? ఎస్, ఎవరు సార్ మాట్లాడేది? ఎస్ఐ ఆఫ్ పోలీసుని మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు సుప్రీం. ఇక్కడ కాళికాగుడి వెనకాల తోటలో చెట్లు నరుకుతున్నారు, మీరు వెంటనే రావాలి. ఇప్పుడే వస్తాను. ఎస్, ఇప్పుడు పోలీసులు వచ్చి ఆ దొంగనాయల్ని పచ్చడి 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 చేస్తారా? ఏం చేస్తారా? పచ్చడి 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 చేసేద్దాం కదా. పద, చల్. పదరా. ఎవడ్రా నువ్వు? ఏం చేస్తున్నారు ఇక్కడ? కనబడతలే, తాడి చెట్టు కొడుతున్నాం మేము ఇక్కడ. అయినా అడగటానికి నువ్వెవడు బే? ఎస్ఐ రా. ఎస్ అయ్యా. ఆ అరిసెదోశ అప్పడం కూడా తూతూ మంత్రం అన్నా. ఉత్తుతూ. మా ఊరి ఎస్ఐ గురించి మాకు బాగా తెలుసు. మేమందరం కలిసి మందేస్తాం. నువ్వెవడివి? ఈ ఊరు ఎస్ఐని బే. ఓహో, శివరాత్రి తిరణాలకు చందాడుకునే పిట్టెళ్తారా? నువ్వు ఎస్ఐ అయితే లాఠీ చూపించు. రివాల్వర్ ఏది? అబ్బో, మరి కానిస్టేబుల్స్ ఏది? ఏయ్ కానిస్టేబుల్స్, అమ్మా, నువ్వు చెప్పేది నిజమే అన్న. మనలో మనకు గొడవలు ఎందుకు కానీ ఈ తాడి చెక్కలు తీసుకుని మమ్మల్ని వదిలేసి. ఏయ్ తీసుకురండి వెళ్ళినాయి. ఏయ్ లాక్కురండి వెళ్ళినాయి. దిగు. అరే ఉండరా, మెల్ల తీసుకో. పదా. అరే దొబ్బుతున్నాం రా బాయ్. లోపలేండి. ఆ, ఇదా? ఏయ్, ఇన్స్పెక్టర్. అరే రేయ్, ఈ సంగతి మా అన్నకు తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఆ, వాడిని కూడా బొక్కలో తోస్తాను. రాస్కెల్స్. రేయ్, మా అన్నని అంతంత మాటలు అంటావరా? రేయ్, రాని బిడ్డ. ఈ- హలో, ఎస్ చెప్పండి. అన్న వచ్చేసిండు. అదిగో, అరే, మన అన్న వచ్చేసిండు. అన్న, అన్నా! హలో, ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్ఐ నువ్వేనా? అన్న, వీడు మమ్మల్ని లోపలేసిండన్న. మా వాళ్ళని ఎందుకు లోపలేసావు? బొక్కలో ఎందుకు వేసానా? వాళ్ళు ఏదో పని చేసినందుకు. ఇదిగో ముందస్తు బెయిల్. ఇలాంటి ఎస్ఐలు ఊళ్ళోకి అడుగు పెట్టగానే ఎందుకైనా మంచిదని ముందస్తు బెయిల్ రెడీ చేయించాను. లాయరు, పేపర్లు ఇచ్చాయి, చూసుకో. ఏ 302 సార్. వాళ్ళు వదిలే. ఓకే సార్. తీవయ్యా, తీ. తీరా తీ. ఇప్పుడు ఏమైందా అన్నా? నమస్తే అన్న. నేరాలు చేశారని సాక్ష్యాలు చాలా బలంగా ఉన్నాయి. ఇప్పుడు తప్పించుకున్నా నువ్వు నీ వాళ్ళు చిప్పకుడు తినక తప్పదు. రేయ్, నీతో ఏం ఆయనతో కాదు. మనకెందుకన్నా, మనం వెళ్దాం పద. చెమ్మ. ఏయ్, ఏయ్, ఏయ్. హౌ ఆర్ యు? ఫైన్ సార్. సుప్రీం, ఆ అప్పలనాయుడు గురించి ఎంక్వైరీ చేశాను. వాడు చాలా డేంజర్, జాగ్రత్తగా ఉండాలి. అలాగే సార్. ఈ విషయం చెప్దామని నేను ఇక్కడికి వచ్చాను. నాకు మీ సపోర్ట్ ఉంటే వాళ్ళని తొగడాలు చేసేస్తా సార్. ఓకే, ఏది ఏమైనప్పటికీ నువ్వైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ సార్. కానీ ఈ విషయం మా బామ్మకు మాత్రం తెలియనికండి, పాపం ముసలిది భయపడుతుంది. ఓకే. థ్యాంక్ యూ సార్. అన్నా, అన్నా, ఆ ఎస్ఐ గారికి మన మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరో తెలుసా నీకు? అన్న అదే అన్న, జూలో క్యూరేటర్ గా పనిచేసి చచ్చిపోయాడే వాడి కొడుకు సుప్రీము, వాడి గ్యాంగ్. ఇంకా డైలాగులు చెప్తారేంటిరా? యాక్షన్ లో దిగండి, వేసేయండి. అలాగే అన్నా. అలాగన్నా. ఇక చూడన్నా వాడి సంగతి. రేయ్! గంధపు చెక్కుల వాసన బానే ఉంది. ఈడెవడన్నా
ఖడ్గమృగానికి ప్యాంటు షర్ట్ వేసినట్టున్నాడు. అవును. ఈడేరా గంధపు చెక్కల కస్టమర్ ఆఫ్రికా నుంచి వచ్చాడు. కుషిబా కుషిబా కుర్రు కుచ్చు జింబాంబే జింబాంబే. ఇడు మా నర్సింగ్ యాదవ్, ఇడు పృథ్వీ. హలో బియ్యం బియ్యం అన్న నువ్వు మాట్లాడేది ఏ భాష అన్నది? ఆఫ్రికా భాష. అది ఎప్పుడు నేర్చుకున్నావు? అరే అన్న అన్న ఆఫ్రికా వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్ టాయిలెట్ లో కలరా ఉండలో కొట్టేసినప్పుడు దొరికిపోయాడు కదా, అప్పుడు జైల్లో పెడితే అప్పుడు నేర్చుకున్నాడు. ఏనా ఫ్లాష్ బ్యాగ్ లోకి వెళ్తే చాకు బ్యాగ్ లో దిగింది. వద్దన్నా మాకు మారణాయుధాలంటే భయం. అంటే భయం అన్న. అది లోపల లోపల పెట్టాను. పెట్టుకున్నా. అలా రండి దారికి. అట్టాగే తాటి చెక్కను తెచ్చి గంధపు చెక్కని చెప్తావు. ఈ బాబు పెట్టి నీ పేల్చేస్తా. నీకు తెలుగు వచ్చా? బాగా వచ్చు. యు ఆర్ ఏ గ్రేట్. మా తెలుగు వాళ్ళందరం తెలుగు మర్చిపోతున్నాం. నిన్ను చూసి మా వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. ముందు ఆ బాంబు జేబులో పెట్టండి. ఓకే. అరే నా జేబులో కదా బాబు, నీ జేబులో. రే నిజం చెప్పండి, ఇది తాటి చెక్క గంధపు చెక్క? నిజమే నిజమే అన్న, అన్న. ఆడు చెప్పింది నిజమే. గంధపు చెట్టు ఎఫెక్ట్ రావడం కోసం తాడి చెట్టు మీద సెంటు స్ప్రే చేసావన్నా. ఇదిగో ఇట్టాగా చుస్సు చుస్సు. జిబిక్కు, జిబిక్కు. ఆపండి, అసలు విషయం చెప్పండి. మనం ఇంతకాలం సప్లై చేసినవి 50% అసలు చెక్కలు, 50% స్ప్రే కొట్టిన తాటి చెక్కలన్నా. రే మీకు ఒక విషయం తెలుసా? ఏంటన్నా? ఇన్నాళ్ళు మీకు ఇచ్చిన డబ్బుల్లో సగం అసలు నోట్లు, సగం దొంగ నోట్లు. అమ్మా అట్టాగా వచ్చావన్నా, తప్పు అయిపోయిందన్న. ఇక్కడ నుంచి సిన్సియర్గా ట్రై చేస్తాం. ఒరిజినల్ గంధపు చెక్కలు తీసుకొస్తాం. నాకు 1000 కిలోల గంధపు చెక్క కావాలి. తమరికి అంత చెక్క ఎందుకు కావాలేను? ఎందుక గంధపు చెక్కను ఆ. అరగా తీసి ఆ. ఒళ్ళంతా పుల్లముకని ఆహా. ఆయిల్ పెట్టి ఆవిరి స్నానం చేసిన నా చర్మము తెల్లబడును. వీడు తెల్లబడతాడంట. నువ్వు వారమ రోజులలో చెక్కను రెడీ చేయము. వస్తున్నా. ఓకే. జిబిక్కు, జిబిక్కు. నీ ఎలుక తోకం తెచ్చి ఏడాది ఉతికినా గాని నలుపు నలిపేరా, తెలుపు కాదురా నిగ్రో నా అలా. కియా, కియా. మీరు వెళ్ళి ఆ చెక్క సంగతి చూడండి. వారంలోగా పని ఫినిష్ కావాలి, లేకపోతే మీ పని నేను ఫినిష్ చేస్తా. ఉత్తుత్తగన్నా నిన్ను నరకడానికి కాదు, ఆ గంధం చెక్క నరకడానికి. పదరా. అన్నా జిబికి జిబికి కుయ్య కుయ్య